స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాధవలత గారు అయితే యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. సో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఏమంటా ఉన్నారు, సోను సింగ్ పరిస్థితి ఎలా ఉంది, అసలు జరిగిన ఘటన ఏంటంటే? ఇక చూడండి, ఇంతమంది పోలీసులు ఉన్నారు. దేనికున్నారు ఇంతమంది పోలీసులు? గౌ సంరక్షణ చేసే యువకులను ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. బజరంగ్ దళ్ వాళ్ళని ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. అంతేగాని ఆడికంత బుల్లెట్ తగిలి పడున్నాడు అక్కడ, సావుబతుకులు కొట్టుమిట్టాడుతున్నాడా? ఏడావాడు బుల్లెట్ కాల్చినాడు. ఏడివాడేడి ఇబ్రహీం ఏడాయా? ఆడ పూలమాలలు వేసుకొని ఎంఐఎం వాడంతతో కూర్చొని ఫోటోలు తీయించుకుంటాడు. వాడికి ఎవడిచ్చిండు గన్ను? ఏం చేస్తున్నారు అసలు? ఒక్కసారేనా ఇన్ఛార్జ్ సౌత్ డీసీపీ అక్కడ ఎక్కడ జరిగిందో, ఏ ఇన్ఛార్జ్ డీసీపీ ఉన్నారు వాళ్ళు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? అంటే వీళ్ళకి వద్దు. ఇట్లా 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 మెత్తగుండే యువకుల్ని మాత్రం అడ్డంగా ఆపడానికి వీళ్ళకి తాళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నిజంగా చంపినోని పట్టుకోవడానికి దమ్ము లేకుండా అయిపోయింది పోలీస్కి. సోను పరిస్థితి ఎలా ఉంది మేడం? లోపల ఎలా ఉంది సోను సింగ్ పరిస్థితి? ఎలా ఉంది? వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, ఆ బుల్లెట్ తగిలింది మన ఇంట్లో ఎవరికైనా తగిలితే తెలుస్తుంది ఆ బాధ. నిజంగా చెప్పాలంటే ఆ తల్లి నిజంగా దండం పెట్టాలి, 2 చేతులు ఎత్తి. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నీ కళ్ళలో నీళ్లు రానియకు, అది వస్తే కూడా కష్టము, నువ్వు ధైర్యంగా ఉంటేనే వానికి ఆశీర్వచనం అవుతుందని చెప్పి ఆమె లోపల తీసుకుపోతే అంత ఉండి కూడా గుట్కలు మింగుతూ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని శివమంత్రం చదువుతోంది కొడుకు దగ్గర. ఎంత మంచి ఏం కుటుంబమే అది! మన కర్మ. వాని కోసం ధర్నాలకు దిగకపోతే మన కర్మ, అది మన ప్రారంధం. ఇట్లాంటి యోధుల కోసము బయటికి రావాలి. మనం ఎట్లాగో బుల్లెట్ తీసుకుంటలేము, బుల్లెట్ తీసుకున్నోడు కోసం నిలబడాలి కదా, అంతే. నేను చెప్పేది ఇదే. యాక్షన్ ఏందయ్యా? యాక్షన్ అటెంప్ట్ టు మర్డర్, అది అటెంప్ట్ టు మర్డర్. కోర్టుకి అప్పచెప్పాలి. ఇన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇంత వ్యవస్థ ఉన్నాక ఇంకా ఎందుకు పట్టుకోలేదు? అమ్ముడు పోయినారయ్యా, చెప్పు. అమ్ముడు పోయినారు. ఇదేం పెద్ద నేనే చెప్పాలా నోటి నుంచి? అమ్ముడు పోయినారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.